ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్య క్రియేటివిటీస్. ఈరోజు అయితే మీకోసం నేను బార్లీ వల్ల యూజెస్ ఏంటో చెప్పబోతున్నాను. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకోసం నేనైతే చెప్పబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు బార్లీ అనేది వేసుకుంటున్నాను. ఈ 3 స్పూన్స్ బార్లీ అనేది వేసుకున్నాక ఒక 2 or 3 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 టైమ్స్ అనేది దీన్ని వాష్ చేస్తున్నాను. ఈ బార్లీ అనేది మీ శరీరంలో ఉన్న వేడిని అయితే తగ్గడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని మీరు డైలీ అనేది కానీ తీసుకున్నారంటే మీ ఒంట్లో వేడి అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడైతే దీంట్లో నేను ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అనేది 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఈ 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాక చూడండి, దీని అయితే నేను స్టవ్ పైన పెడుతున్నాను. చూడండి, స్టవ్ పైన పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. దీని అయితే స్పూన్తో మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుని ఉంటే ఇదైతే బాగా కలుస్తుంది వాటర్లో అనేది. ఇదైతే ఒంట్లో ఉన్న వేడిని అయితే బాగా తొలగించేస్తుంది. ఈ ఎండాకాలంలో అయితే ఈ బార్లీ వాటర్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే చూడండి, నాకైతే ఉడకడం స్టార్ట్ అయ్యాయి. చూడండి, నేను కలుపుకుంటున్నాను ఇలాగా. దీన్ని హై ఫ్లేమ్లో ఉంటే కొంచెం లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. అప్పుడైతే ఇవైతే బాగా బాయిల్ అవుతాయి. ఇదైతే మెయిన్ యూరిన్ ఇన్ఫెక్షన్కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కాలంలో అయితే చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇదైతే డైలీ అనేది కానీ తీసుకున్నట్టయితే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది బాగా తగ్గుతుంది. చూడండి, ఇదైతే బాయిల్ అయిపోవచ్చాయి బాగా. ఇదైతే ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, దీని అయితే ఒక 1 గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. నాకైతే ఇవైతే బాగా ఉడికిపోయాయి. ఇలా నేనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను. దీన్ని అయితే నేను ఇప్పుడు చల్లారినాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకొని వడకట్టుకుంటున్నాను. ఇలా వడకట్టేయాలి. చూడండి, ఇవైతే ఇలా మెత్తగా అయిపోయాయి. ఇవైతే ఫ్రెండ్స్, ఈ బార్లీ వాటర్లో ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం అంటే కొంచెం సాల్ట్, అంటే టేస్ట్ కోసము. ఇందులోకి అయితే ఇప్పుడు నేను కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో మీకు హనీ ఉన్నా కానీ హనీ కూడా యాడ్ చేసుకొని దీని అయితే తీసుకోవచ్చు ఈ వాటర్ అనేటివి. ఈ బార్లీ వాటర్ అనేది మీకు వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డేలో మార్నింగ్ అండ్ నైట్ టైమ్స్ కానీ తీసుకున్నారంటే మీరు వెయిట్ లాస్ అనేది బాగా అవుతారు. అలాగే కిడ్నీలో స్మాల్ సైజ్ స్టోన్స్ ఉంటాయి కదా, అవైతే రిమూవ్ అయిపోతాయి. ఇదైతే డైలీ మార్నింగ్ కానీ తీసుకున్నారంటే షుగర్ కంట్రోల్ అనేది బాగా అవుతుంది ఫ్రెండ్స్. డీహైడ్రేషన్ ఉన్న, మీకు బ్లడ్ ప్రెషర్ ఉన్న బాగా తగ్గుతుంది. బార్లీ వాటర్ వల్ల యూజెస్ అనేటివి మీరు అయితే తెలుసుకున్నారు కదా. మీకైతే యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి, బార్లీ వాటర్ అనేది. అలాగే ఇది కానీ మీకు యూస్ఫుల్ అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.